నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా ఎంతో ఉత్సాహంగా, ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో, ఆనందంతో నాకు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఏటుకూరు కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మొదటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే సంపద సృష్టించడం గొప్ప కాదు, కానీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పం, విజయం సాధించడం గొప్ప కాదు, కానీ ఆ విజయాన్ని అందరితోటి పంచుకోవాలి అనుకునేటువంటి విలువలను నమ్మి ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి సేవా స్వభావి తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను మొట్టమొదటిగా. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, ఒక చిన్న స్థాయి నుంచి, అంటే చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, ఐఐటిలో ఆ రోజుల్లో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం. ఐఐటి విద్య పూర్తి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక నాణ్యమైన విత్తన సంస్థను స్థాపించి దానితో ఆగకుండా 10 పైగా కంపెనీలు స్థాపించి ఈ రోజున 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ, అంతటితో ఆగకుండా దాదాపుగా 28,000 మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తూ, ఏది అడిగినా, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి అడిగితే 10 కోట్లు ఇచ్చారు. నర్సింగ్ స్కూల్ విద్యార్థులకి బస్సు లేదు అంటే బస్సు ఇచ్చారు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ షెడ్, మళ్ళీ మీరు ఏది అడిగినా కాదనకుండా, ఆ రోజుల్లో పుష్పక విమానం ఎలా ఉండేదో ఆ విధంగా నిత్యం ఏది అడిగినా కూడా ఇంకా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారికి, వారి పుత్రుడు కూడా ఈరోజు బర్త్డే అంటే, ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే రోజు పుట్టారు. వాళ్ళిద్దరికి కూడా మరొక్కసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. వీరి వ్యక్తిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. గుర్తించి 2014లో మంగళగిరి నుంచి పోటీ చేయమంటే ఆయన అంతటా ఆయనే నాకు వద్దని చెప్పి తప్పుకున్నారు. అంటే ఇలాంటి నిజాయితీ పరులు, ఒకటి బిల్డ్ చేయటం ఎలాలో తెలిసిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు కూడా మంచిగా మారతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల్లో వారు రాజకీయాలు కాకుండా సమాజ సేవను ఎంచుకున్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఏం చేసామన్నదే ముఖ్యం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెండవది, ఉకిరాల సీతారామయ్య గారు. ఈ ఉత్సాహానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఉకిరాల సీతారామయ్య గారు. చాలా మంది అనుకుంటారు నాయకులు అంటే డబ్బులు ఉండటం, లేకపోతే మంది మార్పులు అనుకుంటారు, కానీ నాయకత్వం అంటే నిజమైన నమ్మకం, నిజమైన సేవ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఉత్సాహమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేశారంటే అది ఆయన పిలిచారు కాబట్టి వచ్చారు. ఆయన ఒక నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి. వారు చెప్పిన మాటలు కూడా వాస్తవం. ఇందాపటి వరకు ఆయన చెప్పిందంతా కూడా వాస్తవం. నేను ఎంతో మంది నాయకులను చూశాను, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రజా సమస్యలు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వాటిల్లోనే వస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కూడా ఏ రోజు వాస్తవంగా చెప్తారు, ఏ రోజు పదవి గురించి కూడా ఇస్తే బాగుంటుందని ఒకసారి అన్నారే తప్పించి ఎప్పుడు నాకు ఇదే పదవి కావాలని ఎప్పుడు విసిగించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకొక విషయం కూడా, నేను అనేక మంది నాయకులను చూశాను, కానీ ఒకళ్ళు వచ్చినప్పుడు ఇంకొకళ్ళ మీద చెప్తా ఉంటారు, వాళ్ళకి పదవితో పాటు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు కూడా చెప్తారు. వేరే వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడని వ్యక్తి ఉకిరాల సీతారామయ్య గారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అనేక సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చూసి అందరికీ ఏ సమయంలో చేయాలా అవన్నీ తప్పనిసరిగా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. 22A భూముల గురించి తీసుకొచ్చారు. దాన్ని వారు చెప్పినట్టుగా మేము దేవాదాయ కమిషనర్లు మాట్లాడాము. నిన్న కూడా కలెక్టర్, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడాము. దాంట్లో చిన్న 1-2 ఇష్యూస్ ఉన్నాయన్నారు. అవి కనుక క్లియర్ అయితే అవి కూడా అంటే సాధ్యమైనంత వరకు మా చేతుల్లో ఏ అవకాశం ఉన్నా చేయడానికే ప్రయత్నిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది, ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఆ చెరువు గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో 10 చెరువులు తీసుకున్నాం మనం. ఆ ప్రోగ్రాం కూడా మా రూరల్ డెవలప్మెంట్లో నేనే పెట్టించాను. పెద్ద చెరువులాగా ఉంది. ఇది కూడా వచ్చే సంవత్సరం అవసరమైతే దాన్ని కూడా పెట్టిస్తాం. వాటితో పాటు
ఇంకా రకరకాలమైనవి అడిగారు. ఇప్పుడు ప్రాథమిక వైద్య ప్లేస్ ఒకటి అడిగారు, ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా స్కూల్కి కావాల్సినవి అడుగుతా ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలో అవన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆఖరిగా మరొకసారి మీరు మమ్మల్ని అత్యంత అభిమానంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడు కూడా గుంటూరు జిల్లా ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకునే విధంగానే మా వర్క్ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.